Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. అలాంటి అంశాలలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి రీసెంట్గా మనం డిస్కస్ చేస్తున్న స్టాట్స్ గణాంకాలు ఏవైతే ఉంటాయో, భారతదేశానికి సంబంధించి వృద్ధిని ఏ విధంగా ఏ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి, ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి మీకు రీసెంట్గా చాలాసార్లు నేను చెప్తున్నాను. అలాంటి ఒక అంశము ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈరోజు ఒక ప్రెడిక్షన్ లేదా ఎస్టిమేషన్ వార్తల్లోకి వచ్చింది. 2031 సంవత్సరం వరకల్లా, బై 2031 2031 సంవత్సరం వరకల్లా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది 550 లక్షల కోట్లకు చేరుతుంది అని చెప్పేసి ప్రముఖ రేటింగ్ సంస్థ, ఎకానమీ రిలేటెడ్ సంస్థ S&P గ్లోబల్ వారు ఇచ్చిన కొన్ని గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో S&P గుర్తుంచుకోండి, S&P గ్లోబల్ రేటింగ్స్, వీరు అమెరికాకి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ లేదా ఎకానమీ రిలేటెడ్ అర్థశాస్త్రానికి సంబంధించిన సంస్థ. వీరు ఏం చెప్తున్నారంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి 2031 సంవత్సరం వరకల్లా 550 లక్షల కోట్లకు ఇండియన్ ఎకానమీ అనేది రీచ్ అవుతుందని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎప్పుడు రీచ్ అవుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందట అంటే, ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ కూడా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి కనీసం సగటున 6.7% చొప్పున వృద్ధిని నమోదు చేస్తే, ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తే, గ్రోత్ రేట్ని నమోదు చేస్తే, లేదా జీడిపి వృద్ధిని నమోదు చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుందని చెప్పేసి S&P గ్లోబల్ రేటింగ్స్ వారు చెప్పిన గణాంకాలు. దీంతోపాటు రీసెంట్గా నేను భారతదేశానికి సంబంధించి RBI వారు ఇచ్చిన గణాంకాలు కానివ్వండి, SBI వారు ఇచ్చిన గణాంకాలు కానివ్వండి, ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, ADB కానివ్వండి, క్రిసిల్ రేటింగ్ వారు కానివ్వండి, సో ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో మరియు భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటాయో ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న గణాంకాలు కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. మీకు రీసెంట్గా షార్ట్స్ రూపంలో కూడా ఒక వీడియోని తీసుకొచ్చాను. దాంతోపాటు ఇండియన్ ఎకానమీకి సంబంధించి వర్తమాన అంశాలన్నింటినీ కలిపి ఒక స్పెషల్ వీడియోని కూడా మీకోసం తీసుకురావడం జరిగింది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంటుంది. ఇండియన్ ఎకానమీకి సంబంధించి కాంటెంపరీ ఇష్యూస్ని ఆల్మోస్ట్ మీకు నేను క్లాస్ రూపంలో, లైవ్ సెషన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందులో షార్ట్స్లో కూడా ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అనే ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. ఓకేనా, మీకు ఆ ఛానల్ ద్వారా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. ఓకేనా, సో ఇదొకటి. అండ్ ఇక్కడ అసలు గణాంకాలు ఏం చెప్తున్నాయి ఇక్కడ చూద్దాము. భారత ఆర్థిక వ్యవస్థ సగటున ఆన్ అన్ యావరేజ్ 6.7% చొప్పున వృద్ధిని నమోదు చేస్తే 2031 నాటికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 6.7 లక్షల కోట్ల డాలర్లకు, 6.7 లక్షల కోట్ల డాలర్లలో, అదే రూపీస్లో అయితే 550 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని S&P గ్లోబల్ సంస్థ వారు నివేదికలో అంచనా వేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కనుక చూస్తే 3.4 lakh crore డాలర్స్గా ఉంది. అంటే 281 లక్షల కోట్ల రూపాయలుగా ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ పరిమాణం అనేది ఉంది. అది 2022-23లో జీడిపి వృద్ధి 7.2% నమోదైన సంగతి కూడా మనకు తెలిసిందే. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. అయినా కూడా భారతదేశానికి సంబంధించి చెప్పారు. సో తలసరి ఆదాయం, మరి భారతదేశంలో తలసరి ఆదాయం ఎంతగా చేరుతుంది 2024 నుండి 2031 వరకు, 2031 వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో తలసరి ఆదాయం గారికి ఏ విధంగా చేరుతుందట అంటే $4,500 US డాలర్ చేరుతుందంట. సో 2024 నుంచి 2031 వరకు సగటున భారత్ 6.8% వృద్ధితో గనక కొనసాగవచ్చిన అంచనా వేస్తున్నారు. కొనసాగితే 2031 నాటికి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 6.7 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉంటుంది. తలసరి ఆదాయం కూడా $4,500 నుంచి, అంటే సుమారు 3.72 లక్షల రూపాయలు పెరగవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంతకీ పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఇదొకటి మనకు ఇంపార్టెంట్. రీసెంట్గా ఎకానమీకి సంబంధించి మీకు చెప్తున్న గణాంకాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా చూడండి. వీటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. నెక్స్ట్, అంతర్జాతీయ విద్యార్థుల కోసం
నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేశాము? విదేశాల్లో మరణించిన భారతీయుల యొక్క మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేకమైన పోర్టల్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పేసి చెప్పాను, ఈ కేర్ అని చెప్పేసి. ఈరోజు అంతర్జాతీయ విద్యార్థుల కోసం విదేశాల్లో ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వివిధ దేశాలకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వారు మన భారతదేశంలోని విద్యను అభ్యసించాలనుకుంటే కనుక వారి కోసం సులభతరమైన ప్రక్రియ కోసం ఒక పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. మన స్వదేశీ విద్యను విదేశీయులకు అందించే చొరవలో భాగంగా గుర్తుంచుకోండి. సో అంతర్జాతీయ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా, భారతదేశంలో చదవండి. సో తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి. స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఓకేనా? సో భారత్లో విద్యను అభ్యసించాలని కోరుకునే అంతర్జాతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం స్టడీ ఇన్ ఇండియా పేరిట ప్రత్యేక పోర్టల్ని తీసుకొచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి మరియు ధర్మేంద్ర ప్రధాన్ గారు దీన్ని ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ లేదా ఫారెన్ మినిస్టర్ ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. మరి విద్యాశాఖ మంత్రిగా భారతదేశంలో ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు. గుర్తుంచుకోండి. సో వీళ్ళు ప్రారంభించడం జరిగింది. విభిన్న నేపథ్యాలు గల విద్యార్థులను ఆహ్వానిస్తూ భారత్ను ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చాలన్నదే SII స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ యొక్క లక్ష్యం అంట. సో గుర్తుంచుకోండి, పోర్టల్స్, వార్తలు నిలుస్తున్న పోర్టల్స్ ఏవైతే ఉంటాయో, వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ 9వ తేదీ నుంచి ఆగస్టు 9th నుండి, ఈ మంత్ ఆగస్టు 9th నుంచి భారత ప్రధాని గారు ప్రారంభించిన ఒక అద్భుతమైన ప్రోగ్రాం. అదేంటంటే మేరీ మాటీ మేరీ దేశ్. భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు ఎవరైతే ఉంటారో వారి స్మారకార్థం, వారికి అంకితం చేస్తూ ఒక ప్రత్యేకమైన అంశం ఇది, అమృత్ వాటిక. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గౌరవించేందుకు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం ఈ టాపిక్ గురించి, మేరీ మాఠీ మేరీ దేశ్. మేరీ మాఠీ అంటే మేరీ మట్టి. ఓకేనా? కార్యక్రమం ఈ నెల ఆగస్టు మంత్ 9th రోజున ప్రారంభం కానుంది. 75వ స్వాతంత్ర దిన వేడుకల ముగింపును, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మనం లాస్ట్ ఇయర్ చూసాం కదా, వాటి ముగింపు వేడుకలు ఏవైతే ఉంటాయో పురస్కరించుకొని దేశంలోని 7,500 గ్రామాల నుంచి, దేశంలోని అన్ని గ్రామాలను పరిశీలిస్తే అందులో 7,500 గ్రామాలను సెలెక్ట్ చేశారు. గ్రామాల నుంచి ప్రత్యేక పాత్రలలో మట్టిని సేకరిస్తారు. ఈ నెల 30న కర్తవ్య పథ్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకను భారీగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 7,500 గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టి మొక్కలతో అమృత వాటికను నిర్మిస్తారు. మేరీ మాఠీ మేరీ దేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇటువంటివి ఎగ్జామినేషన్లో రావచ్చు. ఎక్కడ? కర్తవ్య పథ. సో పేరు మార్పు సంబంధిత అంశాలపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈరోజు వార్తలోకి వచ్చిన ఒక ఫెస్టివల్, ఆది పెరుక్కు 2023. ఆది పెరుక్కు ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. ఇటీవల వార్తలు నిలిచిన ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో చూడండి, ఖచ్చితంగా వాటి గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఆది పెరుక్కు అనేది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. తమిళనాడు రాష్ట్ర సంస్కృతిలో భాగంగా మాన్సూన్ సీజన్ ఏదైతే ఉంటుందో, వెల్కమింగ్ మాన్సూన్స్లో భాగంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు తమిళ ప్రజలు, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి గుర్తుంచుకోండి. సో ఆది పెరుక్కు ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, పతినెట్టం పెరుక్కు. పతినెట్టం పెరుక్కు అన్న, ఆది పెరుక్కు అన్న ఒకటే. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే తమిళనాడు. దట్స్ ఎనఫ్. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇనిషియేటివ్. అస్సాం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, మొక్కల పెంపకాన్ని చేపట్టాలి అని చెప్పేసి. సో సేమ్ తెలంగాణ రాష్ట్రంలో హరితహారం లాగా, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణం ఎలాగైతే ఉంటుందో అలా మొక్కలు నాటే ప్రోగ్రాం సంబంధించి వార్తల్లోకి వచ్చింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఆ ప్రోగ్రాం ఏంటంటే అమృత్ వృక్ష ఆందోళన్. అమృత్ వృక్ష ఆందోళన్, అమృత్ వృక్ష ఆందోళన్ ప్రమోటింగ్ ట్రీ ఎకానమీ. అస్సాం రాష్ట్రంలో ట్రీ ఎకానమీలో భాగంగా, అంటే ఆర్థిక వ్యవస్థ బేస్డ్ ఆన్ గ్రీనరీ, హరిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో భాగంగా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటే ఒక కార్యక్రమం. జస్ట్ గుర్తుంచుకోండి, అమృత్ వృక్ష ఆందోళన అనే ఒక ప్రోగ్రాం రీసెంట్గా చెట్లు నాటే కార్యక్రమం ఎక్కడ వార్తలోకి వచ్చిందంటే అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు దీన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. చెట్లు నాటే కార్యక్రమాలు ఎప్పుడు వార్తల్లోకి వచ్చినా ఆర్టికల్ 48A లింక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి చెట్లు నాటే కార్యక్రమాల్ని రాజ్యం లేదా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అని చెప్పేసి ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్.
అండ్ క్యాన్సర్ చికిత్సకు దివ్య ఔషధాన్ని కనిపెడుతూ అమెరికా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. క్యాన్సర్, సో హానికరమైన ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి అడ్డుకట్ట పలికి ఒక ఔషధాన్ని, మెడిసిన్ని తయారు చేస్తూ ఏ శాస్త్రవేత్తలు? అమెరికా శాస్త్రవేత్తలు. ఇంకా కొంత డీటెయిల్గా చూస్తే ఒక 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. ఔషధం పేరేంటి, అమెరికాకు సంబంధించి ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు లేదా ఏ రీసెర్చ్కి సంబంధించిన వారు. క్యాన్సర్లపై పోరాటంలో అమెరికా శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు సహా వివిధ రకాల కణత్తులు ఏవైతే ఉంటాయో, క్యాన్సర్ అంటేనే అన్వాంటెడ్ ట్యూమర్. అన్వాంటెడ్ ట్యూమర్ అంటే మన బాడీలో అవసరం లేని ఒక టిష్యూ అనేది డెవలప్ అవ్వడం, ఓకేనా, ట్యూమర్ డెవలప్ అవ్వడం. వివిధ రకాల కణతులను అంతం చేయగల సరికొత్త ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రధానంగా చిన్నారుల్లో ప్రమాదకర న్యూరోబ్లాస్టోమా అనేది క్యాన్సర్, అది నయం చేయగలుగుతుంది. అదేంటి మెడిసిన్ అంటే AOH1996 అని నామకరణం చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో కాలిఫోర్నియాలోని సిటీ ఆఫ్ హాప్ ఆసుపత్రిలో ఈ ఔషధానికి మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగినాయి అంట, గుర్తుంచుకోండి. ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. సో ఇది క్యాన్సర్కి సంబంధించి దివ్య ఔషధం అనే అంశం. అండ్ నెక్స్ట్, రీసెంట్గా ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. ఎవరి మధ్యలో ఒప్పందం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ సైన్సెస్ మరియు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ISLRTC అంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. సైన్ లాంగ్వేజ్ మనకి ఎవరైతే ఉంటారో, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి సైన్ లాంగ్వేజెస్ అనేది ఇంపార్టెంట్. సో అటువంటివి. సో అబ్రివేషన్స్, వార్తలు నిలుస్తున్న అబ్రివేషన్స్ని చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు అబ్రివేషన్స్ కూడా. సో వీరి మధ్యలో ఒప్పందం కుదిరింది. దేనికి సంబంధించింది అంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం. సో టు షేర్ ఎక్స్పర్టైజ్ అండ్ రీసోర్సెస్ అండ్ కో-డెవలప్ క్వాలిటీ లెర్నింగ్ రీసోర్సెస్ ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో మరింత క్వాలిటీ, నైపుణ్యతను పెంచడానికి వీరి మధ్య ఒప్పందం కుదిరింది. మరింత సైన్ లాంగ్వేజ్ విషయంలో పురోగతి సాధించాలనే ఒక ఒప్పందం. ఇది రీసెంట్గా న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో జరిగిన 2వ అఖిల భారతీయ శిక్షా సంఘంలో ఈ ఇనిషియేటివ్ అనేది చోటు చేసుకుంది. అండ్ నెక్స్ట్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, సో NHPC వారితో పాటు అల్మైకో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కృత్రిమ లిమ్స్ అవయవాలను ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ లేదా కంపెనీ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది యూపీ, సబ్జెక్ట్ కండిషన్ యూపీలోని కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. అల్మైకో NHPC మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రత్యేక కృత్రిమ అవయవాలను లేదా ఆర్టిఫిషియల్ లిమ్స్ని తయారు చేసి దేశంలోని దాదాపు 1000 మంది దివ్యాంగజన్ అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి పంపిణీ చేయడం ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. భారతదేశంలో పర్సన్స్ విత్ డిజేబిలిటీ, దివ్యాంగులకి సంబంధించిన ఒక చట్టం ఉంది. పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995, కొత్త చట్టం అయితే 2016, గుర్తుంచుకోండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, దివ్యాంగులు అనే పదాన్ని వాడాలి. వికలాంగులు అనే పదాన్ని వాడదు. వైకల్యం అంటే ఒక లోపం, కానీ వికలాంగులు అనే పదాన్ని వాడదు. దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995. దివ్యాంగుల సంక్షేమం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తెలియజేస్తుంది, గుర్తుంచుకోండి. ఇదొకటి అంశం. అండ్ నెక్స్ట్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL సంస్థ వారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఆకాష్కి సంబంధించి రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఆఫ్ ఆకాష్ని ఎవరు తయారు చేశారు? భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేసి దాన్ని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారికి అప్పగించడం జరిగింది. రక్షణ సంబంధిత అంశం. సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ద ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఆఫ్ ఆకాష్, ద నెక్స్ట్ జనరేషన్ వెపన్ సిస్టమ్ రక్షణ రంగం సంబంధించి ప్రొడ్యూస్డ్ ఎట్ న్యూలీ కమిషన్డ్ ఆఫీసర్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ద డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, గుర్తుంచుకోండి. డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది రక్షణ రంగానికి సంబంధించి. అండ్ ఇటీవల తరచూ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు వార్తల్లోకి వస్తున్నారు. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తనే వార్తల్లోకి వచ్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆర్టికల్ 44 అమలుపై అధ్యయనం చేయడానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీకి రంజనా ప్రకాష్ దేశాయ్. ప్రస్తుతం భారతదేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా ఉన్నవారు కూడా రంజనా ప్రకాష్ దేశాయ్ గారు. తన పేరు గుర్తుంచుకోండి, జస్టిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ టు ఫోకస్డ్. తనను ఖచ్చితంగా
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ విమెన్. ఓకేనా. సో అవినీతి నిరోధక అంబడ్స్మన్ లోక్పాల్కు సారథి సభ్యులను సిఫార్సు చేసే శోధక కమిటీ, లోక్పాల్ శోధక కమిటీకి రీసెంట్గా చైర్పర్సన్గా ఎవరు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారంటే జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. దట్స్ ఎనఫ్. కేంద్ర ప్రభుత్వం నియామకం. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం నియమించింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా మాజీ అధిపతి సమంత్ కుమార్ గోయల్, సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. శోధక కమిటీకి చైర్పర్సన్ మాత్రం రంజనా ప్రకాష్ దేశాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్. ప్రస్తుతం లోక్పాల్కి సంబంధించి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గారు ఈ మే 27th పదవి పూర్తి చేసుకున్నప్పటికీ కూడా మనకి వార్తలో ఉంది. జస్టిస్ ప్రదీప్ కుమార్ మోహంతి దానికి ప్రస్తుతం లోక్పాల్కి తాత్కాలిక చైర్పర్సన్గా ఉన్నారు. లోక్పాల్ ఎవరు ప్రస్తుతం అంటే తాత్కాలికంగానే ఉన్నారు ప్రదీప్ కుమార్ మోహంతి గారు. గత అంటే మే 27 గత అంటే 2022 మే 27 రోజున పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ మొట్టమొదటి లోక్పాల్ తన స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న వారు ప్రదీప్ కుమార్ మోహంతే. ఈ లోక్పాల్కి సంబంధించి శోధక కమిటీకి చైర్పర్సన్ ఎవరు? జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు వార్తలు నిలిచిన వ్యక్తిగా ఈరోజు చూడొచ్చు. అండ్ క్రికెట్కు మనోజ్ తివారీ వీడ్కోలు. అద్భుతమైన ఆటగాడు, నైపుణ్యం ఉన్న ఆటగాడు. మన తెలుగువాడు రాయుడు ఎలాగో అంబటి రాయుడు అలాంటి ఆటగాడే. కానీ దురదృష్టం తన వెంట ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా ఎక్కువగా తనకు స్థానం దక్కలేదు ఇండియన్ క్రికెట్ టీంలో. బట్ అయినప్పటికీ కూడా దేశవాళీ టోర్నమెంట్లో దేశవాళీ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం ఉంది. అటువంటి మనోజ్ తివారీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. రాజకీయాల్లో కూడా క్రికెట్ ఆడుతూనే రాజకీయాల్లో కూడా ఆరంగేట్రం చేశాడు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ క్యాబినెట్లో క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచాడు. ఇక క్రికెట్కు ఆడను, అది దేశవాళీ అయినా అంతర్జాతీయ అయినా ఏ క్రికెట్ కూడా ఇక ఆడనని చెప్పేసి క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన మనోజ్ తివారీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రముఖ వ్యక్తి, ఒక నవల రచయిత పోయెట్ మరణిస్తూ వార్తలోకి వచ్చారు. మరాఠీ లిటరరీ ఆథర్. తన పేరు గుర్తుంచుకోండి, దొండో మహనోర్. ఇటీవల దొండో మహనోర్ లేదా నామ్డియో దొండో మహనోర్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. మరాఠీ రచయిత అని గుర్తుంచుకోండి. చాలా వరకు గుర్తింపు పొందిన వ్యక్తి. చాలా వరకు పాపులర్గా నాదో మనోహర్గా లేదా నాదో మహనోర్గా గుర్తింపు పొందారు. నాదో మహనోర్ అంటారు, మహనోర్. ఓకేనా, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. ఈరోజు వార్తల నుంచి ఒక పుస్తకం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్ప్లోజివ్ లుక్ ఎట్ హౌ డెసిషన్స్ ఆర్ టేకెన్ ఎట్ ద వెరీ టాప్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇది ట్యాగ్ లైన్ అండర్లైన్ చేసింది. మిగతాదంతా కూడా పుస్తకం నేమ్. హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్, ప్రధానమంత్రులు ఎలా నిర్ణయించబడతారు అనే కోణంలో, ఇందిరాగాంధీ గారి కోణంలో ఒక పుస్తకం ఇటీవల వార్తలోకి వచ్చింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే నీరజా చౌదరి గారు రాసిన పుస్తకం హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మీకు ఒక 50 నుండి 60 పుస్తకాలతో కూడిన గత 8 నెలలుగా వార్తనిచ్చిన అన్ని పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించాను లైవ్ సెషన్లో. ఒక్కసారి చూడండి. ఆ 50 to 60 బుక్స్ ఏవైతే ఉంటాయో బుక్స్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నా చూడండి. సో దానికి ఇది యాడ్ చేసుకోండి. హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకం నీరజా చౌదరి గారు ఆథర్ గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 2031 సంవత్సరం వరకల్లా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 550 lakh crores చేరుతుందని S&P గ్లోబల్ రేటింగ్ వారు ఇచ్చిన అంచనా. అంతర్జాతీయ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుబ్రహ్మణ్యం జయశంకర్. అండ్ ప్రస్తుతం భారతదేశంలో విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు. 9 నుంచి మేరీ మాటీ మేరీ దేశ్ అమృత్ వాటికను నిర్మించడం. దేశవ్యాప్తంగా 7500 గ్రామాల నుండి మట్టిని సేకరించి ఒక నిర్మాణం కర్తవ్య పథ్ వద్ద. సో ఆడి పెరుక్కు అనే ఒక ఫెస్టివల్ వార్తలోకి వచ్చింది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ అమృత్ వృక్ష ఆందోళన్ అస్సాం రాష్ట్రంలో చెట్లు నాటే కార్యక్రమం. క్యాన్సర్ చికిత్సకు దివ్య ఔషధాన్ని కనిపెడుతూ అమెరికా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చిండ్రు. వార్తలు నిలిచిన ఒక ఒప్పందం NIOS, సో ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ సైన్సెస్, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మధ్య కుదిరిన ఒప్పందం.
అండ్ వార్తలు నిలిచిన ఎన్హెచ్పిసి అండ్ అలింకో లేదా ఆల్మైకో మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక ఫ్రీక్వెన్సీ సీకర్ ఆకాష్కి సంబంధించిన ఒక అధునాతనమైన ఆయుధం డిఆర్డిఓ వారికి అందచేయడం జరిగింది. లోక్పాల్ సభ్యుల శోధన కమిటీకి చైర్పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు నియమితులతో వార్తలు నిలిచారు. క్రికెట్కి వీడుకోలు పలుకుతూ వార్తలోకి వచ్చారు మనోజ్ తివారీ గారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. అండ్ ప్రముఖ రచయిత మరణిస్తూ వార్తలోకి వచ్చారు మరాఠీ లేదా మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నామ్డియో దోండో మహనోర్. అండ్ హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే ఒక పుస్తకాన్ని మన ముందు తీసుకొచ్చారు నీర్జా చౌదరి గారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.